నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. హైదరాబాద్ లో హైడ్రా సరికొత్త ట్రెండ్ ఎలా క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైడ్రా పేరు ఎత్తితేనే కొంతమంది భయపడే పరిస్థితి వచ్చింది. కొత్త కండిషన్లతో హైదరాబాద్ దూసుకుపోతుంది. అయితే కొన్ని చోట్ల కూల్చివేతల్లో బిల్డర్ల మోసానికి అమాయకులు బలవుతున్నారు. వారిని అడ్డిపెట్టుకొని టీఆర్ఎస్ రాజకీయం చేసేందుకు సిద్ధమైంది. హైడ్రా బాధితులకు అండగా ఉంటామని అంటున్నారు. కొంతమంది పేదల్ని ముందు పెట్టి భారీ రాజకీయం చేస్తున్నారు. కానీ సామాన్య ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా కూల్చివేతలపై బీఆర్ఎస్ రాంగ్ ట్రాక్ లోనే వెళ్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. హైడ్రా ఇప్పటి వరకు బడాబాబులపై ఎక్కువగా కూల్చింది. కూకట్పల్లి, నల్ల చెరువులో రాజకీయ నేతలు కబ్జా చేసిన అద్దెలకు ఇచ్చుకున్న వాటిని కూల్చివేసింది. అక్కడ కింద పడి ఏడ్చింది కూడా అద్దెకు తీసుకున్న వాళ్ళే. అలాగే అమీన్పూర్, కృష్ణారెడ్డి ప్రాంతాల్లో కూల్చివేతలని ప్రభుత్వ చెరువు స్థలాల్లోనే. అక్కడి కూల్చివేతలను వ్యతిరేకించడం అంటే కబ్జాలను ప్రోత్సహించినట్లే అవుతుంది. నిజానికి బీఆర్ఎస్ హయాంలో ప్రైవేటు భవనాలపైకి వెళ్లారు. అయ్యప్ప సొసైటీ సహా షేర్లింగంపల్లిలో అనుమతి లేకుండా కబ్జాలని అనేక ఇళ్లను కూల్చిగొట్టారు. కానీ ఇప్పుడు అనుమతుల పేరుతో ప్రైవేట్ ఆస్తులపై దాడులు చేయడం లేదు. ప్రభుత్వ ఆస్తుల్లో కట్టిన వాటిని కూల్చివేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ గగ్గోలు పెడుతుండటంతో దానికి కారణం అవన్నీ తమ హయాంలో కబ్జా చేసినవి, తమ పార్టీ నేతలు చేసినవి కావడమేనని ఎక్కువ మంది భావిస్తున్నారు. అలాంటి అభిప్రాయం వచ్చేలా ఆ పార్టీ స్ట్రాటజీ ఉంది. ఇటీవల విజయవాడ వరదలు, అంతకు ముందు హైదరాబాద్ వరదలను గుర్తుకు తెచ్చుకున్న ఎవరు ఇలాంటి వాటిని ఖండించారు. ఒకవేళ సమర్థిస్తే రాబోయే రోజుల్లో మరింత పెరిగిపోతాయి. రాత్రికి రాత్రే చెరువులలో కట్టేసుకొని కూల్చేస్తే ఏడుస్తారు. అలాంటి వాటిని సమర్థించడం ఏ రాజకీయ పార్టీకి అయినా మైనసే. ఇప్పుడు బీఆర్ఎస్ అదే పని చేస్తుంది. రోడ్లను, ఫుట్పాత్లను ఆక్రమించిన వాటిని తొలగించిన రచ్చ చేస్తున్నారు. వాటిని అలా బీఆర్ఎస్ సమర్థించగలదా? నిజానికి అవన్నీ లోకల్ లీడర్లు అద్దెకి ఇచ్చేసుకున్నారు. అక్కడ వ్యాపారాలు చేసే వారెవరు ఆక్రమించుకోలేదు. అలాంటి వాటిని సమర్థిస్తూ బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ చేసుకుంటుంది. సామాన్య ప్రజల్లో మాత్రం సంతృప్తి వ్యక్తమవుతుంది. దీన్ని కాంగ్రెస్ ఎలా తిప్పికొడుతుందో చూడాలి మరి.